కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థితిలో ఇవాళ ప్రభుత్వంలో ఉంది అంటే దానికి ఏకైక కారణం ఎవరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారనే చెప్పాలి. ఇంకా రేవంత్ రెడ్డి గారితోని నడుచుకున్న నాయకులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కృషి వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. మరి మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారిని ఎన్ని బాధలు పెట్టాలో, ఎన్ని కేసులు పెట్టాలో, ఏం చేయాలో అన్ని కూడా గత ప్రభుత్వం చాలా అంటే చాలా ఇబ్బంది చేసింది రేవంత్ రెడ్డి గారిని. మరి అవన్నిటినీ కూడా తట్టుకొని వాటన్నిటిని కూడా ఎదుర్కొని గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి తొడగొట్టి మరి మీసాలు మెలేసి మరి మిమ్మల్ని అధికారంలో నుంచి మిమ్మల్ని దింపుతాను, బీఆర్ఎస్ కు అసలు సీట్లు రానియకుండా చేస్తా, ఎంపీ సీట్లను కూడా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కు మంచిగా సున్నం పెట్టి మొత్తం సున్నా తెప్పించిండ్రు. మరి దీని అంతటికి కారణం ఎవరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా అంటుండే అంటే అసలు హనుమంత రూపం కాదు, హనుమంతుడి స్వరూపం. అసలు రేవంత్ రెడ్డిది ఏమున్నది తెలంగాణలో, రేవంత్ రెడ్డిది ఏం లేదు, రేవంత్ రెడ్డితో అయ్యేది లేదు, ఏం లేదని చెప్పి చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పైన చాలా విమర్శలు చేయడం జరిగింది. మరి అవన్నిటిని కూడా తట్టుకొని కాంగ్రెస్ కి సంజీవిని లాగా రేవంత్ రెడ్డి గారు మారి కాంగ్రెస్ ని ఈ రోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది.